టోటల్ ఫ్యూడల్ రెడ్డి వెలమ ఫ్యూడల్ కరణం వ్యవస్థ. మీ గ్రామంలో బీసీఎస్ ఎస్టీల రక్త మాంసాలు చురుకుంటూ అతడే అమెరికా పోయాడు, అతడే ముఖ్యమంత్రి అయ్యాడు, అతడే న్యాయమూర్తి అయ్యాడు, అతడే పారిశ్రామికవేత్త అయ్యాడు, అతడే సమగ్ర సర్వరూపాల్లోకి పోయాడు. అతని మదర్ బోర్డు గ్రామంలో ఉన్న భూమి, గ్రామంలో మన ప్రజల రక్తాలు పీల్చడం. భారతదేశం నుంచి అణగారిన వర్గాల నుంచి ఒక్క ప్రతినిధి లేడు. గాంధీ నేను అగ్రవర్ణ హిందువులకు ప్రతినిధి, జిన్నా నేను ముస్లింలకు ప్రతినిధి. మరి బీసీఎస్ ఎస్టీలకు రిప్రజెంటేటివ్ ఏంటి? బ్రిటిష్ వాడితో మాట్లాడారు, జీరో. అప్పుడు ఒక సింహం బయటకు వెళ్ళి నేనున్న భారతదేశంలో 90% ప్రజలకి నేనే ప్రతినిధి అని అంబేద్కర్ బయటకు వెళ్ళి. అప్పుడు బ్రిటిష్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకి రావాల్సిన హక్కులు స్టార్ట్ అయ్యాయి. ఆ ఒక్క ప్రతినిధి లేకపోతే ఎవరు మాట్లాడాలి? ఎవరు మన తరఫున మాట్లాడే మనిషి అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా, గంగపుత్రుల నుంచి ప్రతినిధి ఏడి, బట్టల చాకల నుంచి రాజకీయ ప్రతినిధి ఏడి, మానవాళికల నుంచి ప్రతినిధి ఏడి ప్రతినిధి? ఆ ప్రతినిధి గురించి మాట్లాడటానికి, ఆ రిప్రజెంటేటివ్ మాట్లాడటానికి అసెంబ్లీలో, పార్లమెంటులో, స్థానిక సంస్థల్లో మా తరఫున మాట్లాడటానికి నా ప్రతినిధి ఏడి అని ప్రతి కులం మాట్లాడటానికి బీసీఎస్ ఎస్టీ చేసుకుంటే ప్రాతినిధ్యం, రిప్రజెంటేషన్. ప్రజాస్వామ్యంలో అయ్యా 20 లక్షల మంది ముదిరాజు ప్రజలు ఉన్నారు. వాళ్ళు రెక్కాడితే డొక్కాడదు, ఎముకల్ని రక్త మాంసాలని పొద్దున 3 గంటలకు లేచి రాత్రి దాకా ఈ భూమి మీద పనిచేస్తారు. అలాంటి ముదిరాజులైన ఒక శూద్ర కులం నుంచి ఒక ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ ఎందుకు అసెంబ్లీలో లేడు? ఇది క్వశ్చన్. ఇది ప్రజాస్వామ్యంలో మాట్లాడాల్సిన మాట. ఇది ఒక పార్టీ ఎందుకు మాట్లాడట్లేదు అని అంటుంది. మరి ఇప్పుడు మిగతా పార్టీ పని ఏంటి? వాళ్ళకి ప్రతినిధులు కాదు. మిగతా రాజకీయ పార్టీలు ముదిరాజు నుంచి మేము ఒక మనిషిని తీసుకొచ్చాం. అతను ఎవరు? మరి ముదిరాజు నుంచి అతను సెలెక్ట్ చేసుకున్న మనిషి దళారి. మనల్ని అన్ని ఈ వ్యవస్థ తరఫున మాట్లాడకుండా అతన్ని మూగజీవిగా, బానిసగా మార్చి 20 లక్షల మంది ముదిరాజుల గొంతులు కోసినా ముదిరాజు నాయకుడు మాట్లాడద్దు. కాంగ్రెస్ మాలామాదిగల్ని 1 కోటి మందిని నరికి చంపినా మాలామాదిగల తరఫున ఎమ్మెల్యేలు మాట్లాడదు. అది వాళ్ళ ప్రతినిధులు. మన తరఫున మాట్లాడే ప్రతినిధులు